ఇప్పుడైతే రెడీ అయ్యాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నా. ఒక పక్క బెల్లం దోశ, తర్వాత పోహా అయితే రెడీ అయింది. ఇంకా తిని బయలుదేరాలి. బాగుందా? అవుద్దా? ఇప్పుడైతే రెడీ అయినాం. ఇంకా బయలుదేరుతున్నాం అనమాట స్టేషన్. వాస్కోకి అయితే వచ్చేసాము రైల్వే స్టేషన్కి. 2 years అయింది గోవాకి వచ్చి. అయినా కానీ రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం అనమాట చూస్తుండేది. ఎప్పుడు కార్లో ట్రావెల్ చేసి ఎక్కడికి పోలేదనమాట ట్రైన్లో. 7 years తర్వాత ఇప్పుడైతే ట్రావెల్ చేస్తుండము ట్రైన్లో పిల్లలతో కలిసి. ఇప్పుడైతే స్టేషన్ దగ్గర ఇంకా కార్ పార్క్ చేసి లగేజ్ తీసుకొని బయలుదేరాలి. ఇప్పుడు దిగి లోపలికి పోయిన వెంటనే ట్రైన్ ఉన్నది, అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1. అది చూడండి, అది బయట అంటే ఇది లోపల ఇంత దగ్గర అనమాట. చాలా చిన్నది వాస్కో రైల్వే స్టేషన్. ట్రైన్ లోపలికి అయితే వచ్చేసాము. ఎంత నీట్గా ఉన్నదంటే చాలా నీట్గా ఉన్నది. మేము ఎట్లుంటుందో ఏమో అనుకుంటున్నాము. చాలా బాగున్నది అనమాట. వీళ్ళైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉండరు, ఎందుకంటే చాలా ఏండ్ల తర్వాత జర్నీ చేస్తుంటారు కదా, అందుకని ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. వాస్కో టు హుబ్లీ 2 o'clock రీచ్ అవుతామంట హుబ్లీకి. తర్వాత ఈవినింగ్ 7:30కి మాకు గుంటూరుకి ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ అయితే చాలా నీట్గా ఖాళీగా ఉన్నదనమాట. ప్రశాంతంగా జర్నీ అయింది హుబ్లీ దాకా. ఏమన్నా వస్తే పర్చేస్ చేసేకి రెడీగా ఉంది. ఒక నిద్ర అయిందనమాట. ఒక నిద్ర అయి కూర్చోని ఉంది. ఎప్పుడు మా ఇంట్లో నుంచి చూసేవాళ్ళం అనమాట ట్రైన్. ఈరోజు అయితే ట్రైన్లో కూర్చొని మా బిల్డింగ్ అయితే చూసినాం అనమాట. చాలా బాగున్నది, భలే ఎగ్జైటింగ్గా ఉన్నది. చూడండి, చూపిస్తా. అక్కడ దూరంగా కనిపిస్తుంది. భలే ఉంటుంది కదా, రోజు మనం ఒకే ప్లేస్ నుంచి ట్రైన్ చూసి ఆ ట్రైన్ లోపల కూర్చొని మన ఇల్లు చూస్తే ఎంత ఎగ్జైటింగ్. ఇప్పుడైతే ఇంకా కాఫీ అనమాట, కాఫీ బ్రేక్. వేడివేడిగా కాఫీ వచ్చింది, తీసుకున్నాం. చాలా బాగున్నది కాఫీ. కానీ కూర్చొని అట్లే మాట్లాడుకుంటూ ఆ కాఫీ తాగుతూ భలే ఉన్నది ఈ జర్నీ. అంటే హుబ్లీ దాకా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. కాఫీ అయిన తర్వాత ఇవేవో బొరుగుల మసాలా అంట, ఇవి చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ట్రైన్లో అయితే కొన్నంతా బాగానే ఉండవు అసలు. ఇవైతే ఈ ట్రైన్లో వచ్చినవన్నీ చాలా బాగున్నాయి. తర్వాత నేచర్ని ఎంజాయ్ చేస్తూ సూపర్గా ఉన్నదన్నమాట. ఈ గోవా టు హుబ్లీ ఈ జర్నీ అయితే అంటే నేచర్ చూడాలనుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని వీడియోస్ తీసుకుంటూ అలా కొంచెం టైం బాగా స్పెండ్ చేసినాం అనమాట. ఈ వ్యూ కోసం అయితే 1.5 year నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ప్రతిసారి మా వారు వీడియో తీసుకొని వస్తే చూసేవాళ్ళం. అది దూద్ సాగర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుంది. ప్రతిసారి అనమాట ఎప్పుడెప్పుడు వస్తామా అని చాలా వెయిట్ చేసాము. కాకపోతే ఇంకొంచెం అర్లీగా రావాల్సింది. నీళ్ళు అయితే చాలా తగ్గున్నాయి. సో ఇదొక వ్యూ. అంటే అక్కడ దగ్గరగా పోయిన తర్వాత ఇంకొక వ్యూ అనమాట. चलो ఇది అవుట్ అయిందే. ఈ వ్యూ కోసం ఎంత వెయిట్ చేసామో అంత హ్యాపీగా ఫీల్ అయినాం అనమాట. ఇదైన తర్వాత ఇంట్లో నుంచి అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చున్నా. సో అవైతే తింటున్నాం అనమాట. మామిడికాయ, తర్వాత ఆరెంజ్.
తిన్న తర్వాత ఇంకా ట్రైన్ అంటే ఖాళీగా ఉండలేం కదా, అందుకని నెయిల్ పాలిష్ ఇలాంటివన్నీ తెచ్చుకుంటుంటాం. మీరు ఇంతేనా? మీరు కానీ నెయిల్ పాలిష్లు అలాంటివి వేసుకుంటుంటారా? అయితే కమెంట్ చేయండి. అదైన తర్వాత పెరుగు అయితే వచ్చిందనమాట. పెరుగు అంటే లస్సీ, చాలా బాగున్నది. కుండ పెరుగు భలే ఉన్నది. అయితే కుండ అయితే సూపర్గా ఉన్నది. రిటర్న్ ఏమన్నా ఉండింటే కుండని ప్యాక్ చేసి ఉండేదాన్ని. అయితే ఇప్పుడు మోసుకొని పోయే కవదు కదా, అందుకని తిని పడేసాను అనమాట. చాలా బాగున్నది లస్సీ అయితే. స్టార్టింగ్లో సీటు పైన ఉంది అంటే అంత భయపడినరు అనమాట. దిగే లోపల 20 సార్లు ఎక్కి దిగి ఉంటారు ఆ సీట్ అయితే. అంత బాగున్నది. హుబ్లీ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. ఆల్మోస్ట్ 3 o'clock అయిందనమాట మేము రీచ్ అయ్యేకి. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టి మాకు 7:30కి ఉందన్నమాట ట్రైన్ గుంటూరుకి. సో అంతవరకు ఏం చేసేది అని ఇప్పుడైతే క్లాక్ రూమ్లో లగేజ్ అయితే పెట్టేసి ఇక్కడ లంచ్ చేద్దామని రైల్వే స్టేషన్ బయట ఒకటి హోటల్ ఉన్నది, హోటల్ అమరావతి అని. సో అక్కడికైతే వచ్చినాం అనమాట. ఆంధ్ర మీల్స్ చాలా బాగున్నది ఫుడ్ అయితే. పలావ్, తర్వాత వైట్ రైస్, సాంబార్లు అంతా సేమ్. ఈ పచ్చళ్ళు ఇవన్నీ చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది అనమాట. ఇవి పొడి ఉంది, ఇవి పొడి. అది రైల్వే స్టేషన్. అక్కడి నుంచి ఇటు వస్తే ఇక్కడ అనమాట హోటల్ అమరావతి. లంచ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి హుబ్లీలో మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు ఉంది. సో అక్కడికైతే బయలుదేరినాం అనమాట. ఇక్కడ ఆటో వాళ్ళు అయితే ఎంత ఘోరంగా నడుపుతారంటే అంత ఘోరంగా ఉంటాయి అనమాట ఇక్కడ వీళ్ళ డ్రైవింగ్ అయితే. సో ఇక్కడైతే రీచ్ అయిపోయినాం అనమాట. హలో, ఎవరు వచ్చి ఉండరు చూడండి. అక్కడి నుంచి అయితే బయలుదేరి హుబ్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడి నుంచి ఒక 15-20 మినిట్స్ అలా కూర్చొని తర్వాత మా ప్లాట్ఫామ్ అయితే కొంచెం దూరంలో ఉన్నది. సో అందుకని ఈ రైడ్ అయితే అంటే బగ్గీ అంట దీన్ని. సో దీంట్లో అయితే పోయినాం అనమాట. కొంచెం దూరంగా ఉన్నది కాబట్టి లగేజ్ అంతా ఉన్నది. సో అందుకని దీంట్లో అయితే పోయినాము. ఈ జర్నీలో అయితే మేము అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ యూజ్ చేసినాం అనమాట. సెవెన్ 7:30కి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో పొద్దున్న లేచిన వెంటనే ఈ పొలాలు ఇవన్నీ చూసి భలే ఉన్నది, సూపర్గా ఉన్నది అనమాట. డే ఇట్లా స్టార్ట్ అయితే భలే ఉంటుంది కదా. పొద్దున్న లేచిన వెంటనే పచ్చని పొలాలతో ట్రైన్లో అయితే పొద్దున్నే సమోసాలు వచ్చి ఉంటే ఇవి తీసుకొని తిని తర్వాత గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను అనమాట. రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి లగేజ్ అంతా తీసుకొని ఒక హోటల్కి అయితే వచ్చి అక్కడ ఆపి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఆల్మోస్ట్ 10:30-11 అయ్యి ఉన్నది అనమాట. సో అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బయలుదేరినాము. దోశ, తర్వాత గారెలు, అల్లం చట్నీ ఇవన్నీ సూపర్గా ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి అయితే బయలుదేరి ఆటో ఎక్కి, ఇక్కడ ఆటోలు అయితే భలే ఉన్నాయి, పెద్ద పెద్ద ఆటోలు అనమాట. సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇవన్నీ. చాలా ఏండ్ల తర్వాత జర్నీ చేసినా కానీ అన్ని ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేసాను అనమాట. ఆటో, బస్సు అంతా, ఒక రిక్షా తప్ప. సో ఇలా ఇంటికి వచ్చి రీచ్ అయ్యి ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేసినాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.